నిమ్మ మొక్క విత్తనంతో పడిమలిచిన నిమ్మ మొక్క దీని నిండా నిమ్మకాయలే ఉంటాయి. మా మునగ మొక్క చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఒక 4 ఉన్నాయి, అక్కడ ఒక 4, ఇదిగోండి ఇక్కడ పైన చూడండి అసలు. హలో 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 మేడం, హలో ఇట్లా ఒకసారి ఒకసారి చూడండి వచ్చి బర్డ్ లాగా ఎంత తెల్లగా ఉందో, పావురాలు లాగా. ఇంకా రిటైర్ అయిపోయారు. ఇంకా హ్యాపీగా ఈ అందమైన గార్డెన్ లో పొద్దున్నే వచ్చేసి వాటికి ఫీడింగ్ చేసుకుంటూ వాటిని చూసుకుంటూ పిక్కు ఈ పిగ్స్ పక్షులు తినేస్తాయి. ఈ గార్డెన్ నిండా పక్షులే అన్నమాట. పిల్లలు పెడుతూ ఉంటాయి, ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి, గూళ్ళు కట్టుకుంటాయి, ఇక్కడిక్కడే ఉంటాయి. చిక్కుడు కాయలు ఎంత బాగుంది చూడండి, బంచెస్ లో. ఈ చిన్న టబ్ లో ఉంది మొక్క, 50 రూపీస్ టబ్ లో ఉంది. చూడండి ఎంత బాగున్నాయి చిక్కుడు. గ్రేప్స్ పాదు ఉంది. ఇదిగోండి ఇదేమో కేజీ జామ్ అనమాట. ఇంత లావు అవుతుంది ఈ కాయ, ఇంత లావు అవుతుంది, స్వీట్ గా ఉంటాయి. ఇదిగోండి ముల్లగోరింత పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అసలు మొన్న వరకు అయితే చెట్టు నిండా పూలే. అయితే ఎన్నిసార్లు వేసినా ఎల్లో బంతి పూలు రావు. అమ్మ మాత్రం పువ్వుతోనే చక్కగా ఎల్లో బంతి పూలు బయట ఏం కొంది. ఇంకా ఇవే కాదు, పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయి, చూపిస్తాను. అదే కండి పోయింది, కోసేయచ్చు దీన్ని ఇప్పుడు. కోసేద్దాం కోసేద్దాం. కోసేసాను చూడండి, మీకు చూపిస్తాను. అదిగోండి విత్తనాలు చూడండి ఎంత ఎర్రగా ఉందో. అరటి మొక్కలు చూడండి అసలు నేల మీద వేసినట్టు ఎంత బాస్తున్నాయో. హాయ్ హలో ఏమైందమ్మా, నిద్రపోతున్నావా? దీనికి ఒక 3 సంవత్సరాలు ఉంటాయి ఈ వరి పైరుకి. వస్తున్నాయి ఇలా గుత్తులు గుత్తులే. ఇదిగోండి 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 ఇక్కడ 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 ఇది ఇక్కడికి వస్తాను నేను ఇప్పుడు. ఎంత తీయగా ఉంటాయో ఈ కాయలు. ఇది జెరూసలేం నుంచి అమ్మ తీసుకొచ్చింది, విత్తనం తీసుకొచ్చి దాన్ని మొలిపించింది. ఆకు ఎంత బాగుంటుందో అసలు, కర్రీస్ లో వేసుకుంటే చాలా బాగుంటది. హాయ్, నేను వెనకల్పన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. ఈరోజు మీకు గార్డెన్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది, ఈ కోళ్ళని చూస్తేనే అర్థమైపోయి ఉంటది అమ్మ వాళ్ళ టెర్రస్ మీదకి వచ్చేసానని. అమ్మ వాళ్ళ టెర్రస్ మీద ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే కోళ్ళు ఉండాలి కదా. ఈ రోజు వీడియో అమ్మ వాళ్ళ టెర్రస్ మీద పువ్వులు కాయలు అసలు అదిరిపోయింది అన్నమాట, కళ్ళకల్లా ఆడుతుంది. మొత్తం వీడియో మొత్తం చూడండి, మీరు చాలా మిస్ అవుతారు వీడియో చూడకపోతే. మొత్తం చూడండి, ఎలా ఉందో నాకు కమెంట్స్ లో పెట్టండి. చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ అందమైన ప్రకృతి వడిలో అసలు ప్రకృతి అంతా మా డాబా మీదే, మా టెర్రస్ మీదే ఉంటది. అసలు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇలాంటి ప్రకృతిలో, ఇలాంటి మంచి ఫామ్ హౌస్ లో మా నాన్న పొద్దున్నే వచ్చేస్తారు. ఇంకా మొక్కల్ని చూసుకోవటం, నీళ్లు పోయటం, ఈ కోళ్ళకి ఫుడ్ పెట్టడం, మేత వేయటం, అసలు ఇదే పని అన్నమాట అమ్మకి నాన్నకి. అసలు ఇంక మధ్యాహ్నం వరకు ఇంకా పైనే ఉండిపోతారు అనమాట. ఫుడ్ ఆకలి కూడా వేయదు ఇంకా ఇద్దరికి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. హ్యాపీ అనే కాదు, ఫిజికల్ గా మెంటల్ గా ఇలా ప్రకృతి మధ్యలో పచ్చదనం మధ్యలో ఉంటుంటే మనసు ప్రశాంతంగా ఉంటది కదా. ఇంత రష్ సిటీలో ఇంత ప్రశాంతమైన చోటు. అరటి మొక్కలు చూడండి అసలు నేల మీద వేసినట్టు ఎంత వాస్తున్నాయో. తమలపాకు, పాకిస్తానీ నిమ్మ, చిక్కుడు పూత, చిక్కుడుకాయలు మాత్రం భలే కాస్తున్నాయి. ఇలాంటి కాంక్రీట్ జంగల్లో ఒక అందమైన ఫామ్ హౌస్, పచ్చదనంతో నిండిపోయిన ఫామ్ హౌస్ చూడండి. ఫామ్ హౌస్ అంటే అలాంటి ఇలాంటి ఫామ్ హౌస్ కాదు, కోళ్ళతోటి నిండిపోయి ఉంటది అనమాట. వంకాయలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇదిగోండి ఇప్పుడు డాడీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసారు, ఇంకా వాటికి వేస్తారు చూడండి ఎంత చక్కగా తింటాయంటే.
ప్రతి ఒక్కటి అలవాటు చేసేసారనమాట వాటికి. ఆకుకూరలు, ఆనియన్స్, ఇంకా రైస్, బియ్యము మనం ఏది పెడితే అవి తినేస్తాయి చక్కగా. ఇంకా గార్డెన్‌లో ఉన్న ఆకుకూరలన్నీ వీటికి పెట్టేస్తారు నాన్న. అంత కేర్‌ఫుల్‌గా తీసుకుంటారు. వాటికేమైనా జబ్బులొచ్చినా కూడా వీళ్ళే మంచిగా చూసుకుంటారు. మెడిసిన్స్ అన్నీ అమ్మ, నాన్నే వేసుకుంటారు. అసలా పెద్ద పెద్ద స్థలమే ఉండనవసరం లేదు. ఇలాంటి ఒక మంచి డాబా ఉంటే చాలు. దాని మీద ఇలా పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మీరే చూస్తున్నారు ఆ ఏజ్‌లో కూడా ఎంత ఓపికగా వాటిని మేత పెడుతూ, ఫీడింగ్ చేస్తూ అసలా ప్రశాంతంగా ఉంటారు అమ్మ, నాన్న అయితే. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది చూస్తుంటుంటే. అది చూడండి ఎంత బాగున్నాయో కోళ్ళు. హలో. హలో. హలో మేడం. హలో ఇట్లా ఒకసారి ఒకసారి చూడండి వచ్చి బర్డ్ లాగా ఎంత తెల్లగా ఉన్న పావురాల్లాగా. ఇంకా ఇవే కాదు పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయి చూపిస్తాను. అదిగోండి టడా. హాయ్. హలో. కూ కు 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 కు. ఏమైందమ్మా నిద్రపోతున్నావా? నిద్రపోతున్నావా? హాయ్. హలో. అమ్మా అమ్మ నిద్రపోయింది ఇప్పుడు దాకా. చూడండి పెట్టెలున్నాయి. ఒక 5 పెట్టెలున్నాయి. అదిగోండి వాడు పెద్ద పుంజిగాడు. చక్కగా గుడ్లు పెడతాయి ఇవి. వీటిని కూడా వాటంతా ఉన్నప్పుడే తెచ్చారు ఇంతింత పిల్లలు అప్పుడు. అయ్ బా అది ఫుడ్ కాదే నా ఫింగరే. నా ఫింగరే. ఇదిగోండి ఇప్పుడు వీటికి కూడా ఫీడింగ్ అన్నమాట డాడీ. అదిగోండి ఆ పుంజు చూడండి ఎంత ఉందో, ఇంత పెద్దగా అయిపోయిందో. లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయింది. అక్కడ అక్కడ కొంచెం వేయండి అవి చూపిస్తాను. అదిగా. హలో. హలో. ఓయ్ ఓయ్ తిను కిందేసారు నా ఫింగర్ నేను పొడుస్తావు. తిను తిను. నన్ను పొడవకు నన్ను పొడవకు నన్ను పొడవకు. నువ్వు తిను. నువ్వు తినమ్మాయి. తిను తిను తిను. అబ్బా అబ్బా నా ఫింగర్స్ చేతులు పొడవడానికి వచ్చేస్తుంది. అవునా? అయ్యయ్యో. ఏ ఏ ఎందుకు కనిపించట్లేదు నీకు? మెల్లకన్నా నీకు. సరే సరే తినండి తినండి. నేను ఇంకా మిగతా గార్డెన్ అంతా చూపిస్తాను. ఇప్పుడు పసుపు తోట చూపిస్తాను. ఇదిగోండి కోళ్ళ గూడు మీద ఇలా మొత్తం పసుపు పెట్టేశారనమాట. అదొక 3 సంవత్సరాల నుంచి పసుపు పంట వేస్తున్నారు. దాని నుంచి ఫస్ట్ ఫుల్గా హార్వెస్ట్ చేస్తున్నారు. 8 కిలోలు 6 కిలోలు అట్లా ఒకేసారి అంతంత పసుపు హార్వెస్ట్ చేస్తున్నారు. ఇంకండి ఇక్కడ ఇంకా సొరపాదులు వేసిన అన్ని కూరగాయలు అన్ని నేను పైకి చూపిస్తాను. ఇదిగోండి చామంతి పువ్వులు. ఇంకా చామంతుల సీజన్ వచ్చినప్పుడు అయితే ఇంటి నిండా చామంతితో నిండిపోతుంది చామంతులతో. ఈ అరటి మొక్కకి ఎప్పుడు కాయలు కాస్తాయో. ఇది కూడా విత్తనంతో పెట్టిన మునగ మొక్క. దీనికి కూడా ఒక 6-7 మంత్స్కి కాయలు కాసేస్తాయి చక్కగా. ఫస్ట్ బంతి పూల తోట చూపిస్తాను ఆగండి మీకు. ఇటు స్టోరీ ఉంది. అమ్మకి ఎప్పటి నుంచో బంతిపూలు పూయించాలి టెర్రస్ మీద. అది కూడా మామూలు బంతిపూలు కాదు, ఎల్లో బంతిపూలు పూయించాలని ఆ కోరిక మా అమ్మకే నెరవేరుతుంది. నాకైతే ఎన్నిసార్లు వేసినా ఎల్లో బంతిపూలు రావు. అమ్మ మాత్రం పువ్వుతోనే చక్కగా ఎల్లో బంతిపూలు బయట ఏం కొంది. ఇంకా చూడండి మొత్తం ఎల్లో బంతిపూల గార్డెన్. ఈ గోగులు ఇంకా క్లోజ్ అయిపోయినాయి. ఈ పైకి ఎగురు వచ్చేస్తున్నాయి అని చెప్పి పైన క్లోజ్ చేసేసారు.
ఏమో చిన్నవి అనమాట, చిన్న పిల్లలు ఉన్నాయి, అందులో వేస్తే పొడి చేస్తున్నాయి అని చెప్పి వీటిని సపరేట్ గా పెట్టారు. ఓకే, ఇదిగోండి బీరకాయలు, హైబ్రిడ్ బీరకాయ, ఇదిగోండి సరిపాదు, అన్ని రకాల పువ్వులు, కాయలు, పళ్ళు, ఇంకా పైన అయితే రకరకాల ఫ్రూట్ మొక్కలు ఉంటాయి. ఇదిగోండి కనకాంబరం, వంకాయ, ఇక్కడ మన రేగికాయ, ఇదిగోండి ఇక్కడ ఇది ఒకటి కోస్తాను నేను ఇప్పుడు. ఓయ్ ఎంత తీయగా ఉంటాయో ఈ కాయలు, రేగికాయలు చాలా కాస్తాయి మొక్కకి, పైన అన్నీ ఉంటాయి చక్కగా. ఇదిగోండి ఇవేమో విరజాజులు, ఇదేమో జామ చెట్టు, ఇదేమో నిమ్మ చెట్టు, వంగ చెట్టు, సీతాఫల్ మొక్క. సరే ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను నేను మీకు, పైకి వెళ్ళిపోదాం. అదిగోండి పైన అన్ని ఫ్రూట్ మొక్కలు చక్కగా. ఐసా, ఇదిగోండి పైనుంచి ఒకసారి చూడండి గార్డెన్. ఒకసారి సిటీ మొత్తం చూడండి, చుట్టుపక్కల ఎవరికి ఏ ఒక్క పక్క కూడా ఉండవు. అంత మన గార్డెన్, అమ్మ వాళ్ళ గార్డెన్ అయితే మొత్తం పూలతో కాయలతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఇది ఒకటి మా వరి పైరు, దీనికి ఒక 3 సంవత్సరాలు ఉంటాయి ఈ వరి పైరుకి. వస్తున్నాయి ఇలా బియ్యం వస్తాయి, ఆ బియ్యం పక్షులు తినేస్తాయి అనమాట. ఒలు చేసుకుని ఇవ్వండి, కింద కనిపిస్తుంది కదా మీకు, ఒలు చేసుకుని చక్కగా తినేస్తాయి. ఇదిగోండి ముల్లగోరు, ఇంత పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అసలు మొన్న వరకు అయితే చెట్టు నిండా పూలే. మీకు చూస్తే అర్థమైపోతుంది, చూడండి ఇక్కడ అన్ని విత్తనాలే, అన్ని కాయలు ఎలా వచ్చేసాయో, ఎన్ని పూలు ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ, వావ్ చిక్కుడు కాయలు ఎంత బాగుంది చూడండి, బంచెస్. ఈ చిన్న టబ్ లో ఉంది మొక్క, 50 రూపీస్ టబ్ లో ఉంది. చూడండి ఎంత బాగున్నాయి చిక్కుడుకాయలు. ముద్దురు విత్తనం తీసుకొచ్చి మొలకెత్తిచ్చి వేసాము. వైజాగ్ లో మార్కెట్కి వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు బాగున్నాయి అని చెప్పి తీసుకొని ఆ విత్తనం మొలకెత్తిచ్చామన్నమాట. ఇంకా పైన కూడా మనకి ఆల్ టైమ్ చిక్కుడు ఉన్నాయి. ఇదేమో నెక్స్ట్ పాట్ లో ఉన్నట్టుంది. ఇవ్వండి ఇవేమో ఆల్ టైమ్ చిక్కుడు, ఇవ్వండి బా. ఇంకా మీకు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను, ఈ చిక్కుడుకాయలే కాకుండా మా మునగ మొక్కకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఒక 4 ఉన్నాయి, అక్కడ ఒక 4, ఇదిగోండి ఇక్కడ పైన చూడండి అసలు బాబో ఎన్ని కాయలు ఉన్నాయో. లెక్క పెట్టాలంటేనే కన్ఫ్యూజన్ గా ఉంది. కొమ్మ ఒక్కటి కిందకు ఉంది చూడండి. వావ్ సూపర్ సూపర్. ఇదిగోండి ఇక్కడ ఇంకా చిక్కుడు కాదు, ఇది ఇంకొక ఆల్ టైమ్ చిక్కుడు. ఇదిగోండి ఆల్ టైమ్ చిక్కుడు అంటే మనకి ఇప్పుడు ఇలా ఉంటది అనమాట. సో నేను మీకు ఇంకోటి చూపిస్తాను, పొట్లకాయ. ఇదిగోండి ఇదేమో స్టార్ ఫ్రూట్, నాకు తెలిసి ఇప్పుడు కాయలు లేవు దీనికి. స్టార్ ఫ్రూట్, ఇదేమో మల్బరీ, బుజ్జి దొండపు అది కొత్తగా పెట్టినట్టున్నారు ఇక్కడ. అదేమో డ్రాగన్ ఫ్రూట్, ఇది నల్లేరు కాడ మీకు తెలుసు. ఇక్కడేమో గ్రేప్స్ పాదు ఉంది. ఇదిగోండి ఇదేమో కేజీ జామ్ అనమాట. ఇంత లావు అవుతుంది ఈ కాయ, ఇంత లావు అవుతుంది, స్వీట్ గా ఉంటాయి. ఇక ఇవన్నీ బీరకాయలు. దోమ కరవకుండా అలా పెట్టేశారనమాట. ఇదిగోండి దానిమ్మ మొక్క ఒక 4 ఉన్నాయి, 4 పాట్స్ లో 4 ఉన్నాయి. అదిగోండి అక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను. అబ్బా ఎంత పెద్దగా ఉంది దానిమ్మ, అసలు పెద్దగా ఉండడమే కాదు రెడ్ గా ఉంటది మళ్ళీ. ఇదిగోండి తీయగా ఉంటది, ఇది ఆల్రెడీ పండిపోయింది. కోసేయచ్చు దీన్ని ఇప్పుడు, కోసేద్దాం కోసేద్దాం. కోసేసాను చూడండి, మీకు చూపిస్తాను. అదిగోండి విత్తనం చూడండి ఎంత ఎర్రగా ఉందో, తీయగా ఉంటది అనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ ఇంకొక జాంకాయ, ఈ బుజ్జి బుజ్జి కాయలు. ఇంక ఇక్కడ ఒక మునక్కాయ ఉంది, ఈ బుజ్జి చెట్టుకి ఒక 5 కాయలు ఉన్నాయి చూసారా. ఇంక ఇక్కడ దొండకాయ, ఇక్కడ నిమ్మ మొక్క, విత్తనంతో పడి మలిచి నిమ్మ మొక్క, దీని నిండా నిమ్మకాయలే ఉంటాయి. ఇంక ఇక్కడ ఫిగ్గులు చూడండి దాక్కుని ఉన్నాయి. వావ్ పిక్కు. ఈ ఫిగ్స్ పక్షులు తినేస్తాయి. ఈ గార్డెన్ నిండా పక్షులే అనమాట, పిల్లలు పెడుతూ ఉంటాయి, ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి, గూళ్ళు కట్టుకుంటాయి, ఇక్కడిక్కడే ఉంటాయి.
ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటాయి. అవి బతకనివన్నమాట. ఇంకా అందుకే డాడీ చూడండి ఇట్లా క్లాత్ వేసేసారు. ఇదిగోండి, ఇదంతా 365 days ఈ అంజీరం కాస్తూనే ఉంటది. ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇదిగో. ఇదేమో స్వీట్ లెమన్. ఈ వీటికి కాయలు వచ్చినట్టు మేము కోసుకొని తినేస్తూ ఉంటాం అనమాట. అదిగోండి, ఇది మామూలుగా ఇలా పీల్తో తినేస్తే తీయగా ఉంటది ఇది. ఇంకెదిగోండి సొరకాయ. సొరకాయ ఇక్కడ చిక్కడగా చూడండి, గుత్తులు గుత్తులే. ఇదిగో, ఇదిగోండి 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 ఇక్కడ 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 అవేమో ఆల్ టైమ్ చిక్కులు. బీరకాయ. ఇదిగోండి అన్ని చిక్కుళ్ళు. ఇంకా ఒక 2 కిలోలు వస్తాయేమో చిక్కుడుకాయలు అన్ని కోసేస్తే ఈరోజు. ఇంక ఇక్కడ చూడండి పసుపుకి పువ్వు వచ్చింది. అదిగోండి ఎంత బాగుంది చూడండి ఆ పువ్వు. వావ్, మొత్తం పసుపు తోట ఇక్కడ ఉంది కదా. అదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ పసుపు తోట కదా. ఇక ఇక్కడ అల్లం అల్లం కూడా ఫామ్ అయిపోయింది. ఇంకా పెంచని మొక్క అంటూ ఉండదు అనమాట. ఈ చామంతి మొక్క మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే. అదేమో గజనిమ్మ మొక్క. నేను మీకు ఎన్ని చూపించినా అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మర్చిపోతూ ఉంటాను. ఇదిగోండి ఇదేమో ఆరెంజ్, మీకు మన లాస్ట్ వీడియోలో తెలుస్తుంది. ఇదిగోండి ఇదేమో నారింజ. పోతొచ్చింది, కాయలు కాసాయి చక్కగా. అన్ని ఆకుకూరలు అయితే చెప్పలేను, మస్తు మస్తు ఉంటాయి. కనకాంబరాలు ఈ అడవిలో, సిటీ మధ్యలో అడవిలో రకరకాల పూలు కాయలు. ఇంకా అక్కడ ఇంకోటి మీకు చూపిస్తాను స్పెషల్. మేము దీన్ని బతుకమ్మ పూలు అంటాము, మీరేమంటారో చెప్పండి. ఇది కాదు స్పెషల్, ఈ మొక్క అన్నమాట. ఈత మొక్క. ఇది జెరూసలేం నుంచి అమ్మ తీసుకొచ్చింది. విత్తనం తీసుకొచ్చి దాన్ని మొలిపించింది. ఇవ్వండి, పాత వాషింగ్ మిషన్ దాంట్లో ఉందన్నమాట. ఇంకా అది అలా వస్తుంది. ఇదేమో ఆల్ స్పైసెస్ ఆకు. ఎంత బాగుంటుందో అసలు, కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఇప్పటివరకు అమ్మ వాళ్ళ గార్డెన్, అమ్మ వాళ్ళ కోల్డ్ చూసారు. ఇప్పుడు అమ్మ వాళ్ళ టెర్రస్ మీద కూరగాయలు ఎన్ని కోస్తామో చూడండి. ఇవన్నీ కోసే ముందు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. అసలు ఇప్పుడే చూసాను నేను కూడా. చిలకడ దుంప. అబ్బో ఎంత గట్టిగా వచ్చింది చూడు. వావ్, ఇది వైట్ గా ప్రియా? పింకా? వైట్ది కూడా ఉంది కదా, కింద ఉంది. అవి వచ్చాయా? ఓ అమ్మా, ట్రై చేద్దాం. ఒక 2 కిలోలు 3 కిలోలు వచ్చేసేటట్టున్నాయి. నేను ఇందాక 1 కిలో అని అన్నాను.